ఓకే. మాస్టర్స్ విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ధ్యాన స్థితిలో కూర్చోండి మాస్టర్స్. హాయిగా, రిలాక్స్‌గా, ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. సుఖాసనంలో కూర్చోండి. స్పెట్స్ ఉంటే తీసి పక్కన శ్వాసని తదేకంగా గమనించండి మాస్టర్స్. ప్రత్యేకంగా తీసుకోవద్దండి. శ్వాసని గమనించే కొద్దీ మీ సహస్రారంలోకి ప్రాణశక్తి ప్రవేశిస్తుంది మాస్టర్స్. గమనించండి. చిరునవ్వుతో గమనించండి మాస్టర్స్. శ్వాసని గమనించే కొద్దీ మీ సహస్రారం నుండి మీ శరీరంలోకి విశ్వశక్తి ప్రవేశిస్తుంది. కండరాలు, ఎముకలు, కణాలు, నర్వస్ సిస్టమ్, మీ శరీరంలో ప్రతి భాగం శక్తివంతంగా తయారవుతుంది మాస్టర్స్. ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, ఆనందంగా తయారవుతుంది. మీరు శ్వాసను గమనించే కొద్దీ కలర్స్ కనిపిస్తాయి. మీ లోపలికి అలో చేయండి మాస్టర్స్.
శ్వాసని గమనించే కొద్దీ మాస్టర్స్ కనిపిస్తారు. మాస్టర్స్‌ని ధ్యానంలో కూర్చోబెట్టండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసను తదేకంగా గమనించండి మాస్టర్స్. థర్టీ సెకండ్స్ మాస్టర్స్. 20 seconds. 10 seconds.
5 4 3 2 1 0. చిన్నగా నెమ్మదిగా మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని ప్రశాంతంగా మీ శరీరాన్ని అంతా తాకుతూ మీ కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. ఓకే, ఈరోజు లాస్ట్ ఫైనల్ క్లాస్ 41 days కంప్లీట్ అయింది. విశ్వామిత్రుడు అద్భుతమైన క్లాసులు అద్భుతంగా జరిగినాయి. అసలు ఎట్లా జరిగినాయో తెలియదు. ఈ మాస్టర్ ఏం చెప్తున్నాడో ఏం మెసేజ్ ఇస్తున్నాడో మనకి చూద్దాం ఒకసారి. నేను చాలా చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను. మీకున్న లాంటి గురువు నాకు లేకపోయారు. చూడండి ఏం చెప్తాను. మీకున్న లాంటి గురువు నాకు లేకపోయారు. మీ గురువు మీకు చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చారు, మిమ్మల్ని స్వతంత్రంగా నిలబెట్టారు. అవును, మా గురువులు చాలా అహంకారంతో ఉండేవాళ్ళు, పెత్తనం చెలాయించేవాళ్ళు. కనుక నాయనలారా, ఈనాడు మీరు చదివే పుస్తకాలు, మీరు కలిసే మాస్టర్స్ మా కాలానికంటే ఎంత భిన్నమైన వారు అంటే నేను మహా ఉత్సాహంగా ఒక విషయం మాత్రం చెప్పగలను. నాలాంటి మరింత మంది జ్ఞానులను, మాస్టర్స్ ను నేను చాలా త్వరలో చూస్తాను. నేను మరో ప్రపంచాన్ని సృష్టించింది ఊరికే అనుకున్నారా? కాదు, దానికి ఒక కారణం ఉంది. నేను సామాన్యుడి అయినా జ్ఞానం ద్వారా ఇది నేను సాధించి అని మనుషులకు చూపించడానికి ప్రతి సృష్టి చేశాను. ఆయన సామాన్యమైన మనుషులకి ప్రతిది నేను ఇది సాధించాను అనేది తెలుసుకునేదానికి సృష్టి చేశాడంట ఆయన. దయచేసి మేలుకోండి, నాలాగా తయారవ్వండి. సృష్టి చేయగల పటిమ మీ అందరిలోనూ నిద్రాణమై ఉంది. ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా వాటిని తట్టి లేపండి. ముఖ్యంగా సేత్ రాంప పుస్తకాలు చదవండి. అభివృద్ధికి అవకాశాలు ఇంకా మెండుగా తెచ్చుకున్నప్పుడు వాటిని అందిపుచ్చుకోండి. మీ ఎదుగుదలకు వాటిని ఉపయోగించుకోండి. తప్పకుండా అతని కాలంలోనే మీరు కూడా నాలాగా విశ్వామిత్రులు అవుతారు. ఇందులో సందేహమే లేదు. ఇది మీ పుస్తకం కోసం టూకీగా నేను ఇచ్చే సందేశం. మీలో నిదానమై ఉన్న సృజనాత్మకతను ధ్యానం ద్వారా, మరి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం ద్వారా తట్టి లేపండి. అది ఆయన చెప్పేది. ఇంకా మీరు మంచి జ్ఞానం నేర్చుకోవాలంటే సేత్ విజ్ఞానము, రాంప విజ్ఞానము ఆ పుస్తకాలు చదవండి. ఇంకా మంచి జ్ఞానవంతులు అవుతారు. ఇంకా బాగా తెలుసుకుంటారు. ఇంకా ఈజీగా మీ లైఫ్ ని ఎలా అచీవ్ చేయాలనేది తెలుస్తుంది అని ఆయన చెప్పాడు. నా వైపు నుంచి అంటే ఆయన వైపు నుంచి ఏదో చెప్తా అన్నారంట మనకి చిన్న మెసేజ్. ఈ మహత్తరమైన పుస్తకాన్ని చదివేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు అని అడిగారు ఆయన. ఈ మహత్తరమైన పుస్తకాన్ని చదివేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నాకు రూఢిగా తెలుసు, అందరి మాస్టర్స్ సందేశాలలోనూ దాదాపు ఒకే రకమైన విశిష్ట ఆలోచన ఉన్నట్లు ప్రతి పాఠకునికి అర్థమైంది. ఏదేమైనా నా తరపు నుంచి ఒక్క మాట చెప్పాలి. నేను ఫీల్ అయ్యేది ఆరోగ్యవంతుడైన ప్రతి వ్యక్తి ఫీల్ అవుతాడు. ఆరోగ్యవంతుడైన వ్యక్తికి ఉండాల్సినవి నిష్కపటత, శాస్త్రీయ దృక్పథం, సత్యం కోసం అనునిత్యం తహతహలాడటం, ఓర్పు, హింస పట్ల అయిష్టత, ఇవన్నీ ఉండాలి ఆరోగ్యవంతుడికి. ఈ 5 లక్షణాలు లేకుండా మనిషి ఎప్పటికీ మానసిక ఆరోగ్యవంతుడు కాలేడు. ఇవి లేకపోతే అతను పిచ్చివాడు. విశదీకరిస్తాను. నిష్కపటత అంటే మరేదో కాదు, పారదర్శకమే. బయట మీరు ఎలా ఉంటారో దాంతో సమానంగా లోపల కూడా ఉండాలి. అది ఆయన చూడండి. నిష్కపటత అంటే బయట ఎలా ఉంటారో లోపల కూడా మీరు అలానే ఉండాలి. అదే నిష్కపటత.
వాటిని 5టిని వివరించాడు ఆయన. దాంతో సమానంగా లోపల కూడా ఉండాలి. ఇందులో దాచుకోవడానికి గాని, సిగ్గుపడటానికి గాని ఏమీ రాదు. మనస, వాచ, కర్మన ఏకతలో ఉండటమే నిష్కపటత అంటే. శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటో కాదు, ఎల్లప్పుడూ శాస్త్రీయ విధానాన్ని గమనికలో ఉంచుకోవాలి. శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండటం అంటే శాస్త్రీయంగా ఆలోచించడం, శాస్త్రీయంగా మాట్లాడడం, శాస్త్రీయంగా వినటం, శాస్త్రీయంగా అధ్యయనం చేయటం, శాస్త్రీయంగా పరిజ్ఞానంతో, హేతువుతో, మర్మము లేని మనస్సుతో ఉండటం. అది ప్రతిదీ కూడా శాస్త్రీయ పరంగా ఉండటం. సత్యం కోసం అనునిత్య తహతహ అనేది నిత్య అభివృద్ధికి అత్యవసరం మనిషిలో ఉండే ఇలాంటి తహతహ ఫలితంగానే అభివృద్ధి అనేది ఉంటుంది. సత్యం అంటే తనకు సంబంధించిన సత్యం, తెలియని వాస్తవాలకు చెందిన సత్యం. ఓర్పు అంటే విసురుగా ఒక అభిప్రాయానికి రాకపోవటం. ఓర్పు అంటే మనకు తెలిసిన విషయాలు మన సొంత అభిప్రాయాలు ప్రస్తుతానికి పక్కన పెట్టేసి వర్తమానంలో ప్రతి క్షణం నూతనత్వాన్ని ఆహ్వానించడం. చూడండి, ఇక్కడ ఓర్పు అంటే విసురుగా ఒక అభిప్రాయానికి రాకపోవడం. ఓర్పు అంటే మనకు తెలిసిన విషయాలు, మన సొంత అభిప్రాయాలు ప్రస్తుతానికి పక్కన పెట్టేసి, మనకు తెలిసిన విషయాలు, మన సొంతగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి ఈ క్షణంలోనే జీవించడం. ఈ క్షణంలో ఏం జరుగుతూ ఉందో ఆ నూతనత్వాన్ని ఆహ్వానించడం. ఈ క్షణంలో జీవించడం, ఏదైతే మన ముందరకు వచ్చిందో దాన్ని ఆహ్వానించడం, కొత్తదనాన్ని ఆహ్వానించడం. అది ఓర్పు అంటే. ఇంకా చివరగా మానసిక ఆరోగ్యవంతునికి ముఖ్యమైన గుర్తు హింస పట్ల అయిష్టత. అంటే దేన్నైనా చంపే దాని పట్ల అయిష్టత ఉండాలి. జంతువుల పట్ల, వృక్ష జాతుల పట్ల, స్త్రీల పట్ల, పిల్లల పట్ల హింసను మౌలికంగా వ్యతిరేకించడం. జంతువులను ఎలా చంపి తినగలరు? విచక్షణారహితంగా చెట్లను ఎలా నరికి వేస్తారు? పిల్లల పట్ల దురుసుగా, కఠినంగా ఎలా ప్రవర్తించగలుగుతారు? ఈ జన్మలో నేను ఈ 5 లక్షణాలు మార్గదర్శక సూత్రాలుగా పెట్టుకున్న కుటుంబంలో పెరిగాను. చూడండి, ఈ 5 మార్గదర్శక సూత్రాలుగా ఆయన కుటుంబంలో పెట్టుకుని పెరిగాడంట ఆయన. అలా 26వ సంవత్సరానికి సామాన్య ఆరోగ్యవంతుడిగా, దిట్టమైన మనిషిగా పెరిగాను. నా 29వ సంవత్సరం మొట్టమొదటిగా సత్యం కోసం అనునిత్య తహతహ అనే లక్షణం నన్ను నెమ్మదిగా ఖరారుగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు నాకు దానితో పెద్దగా పరిచయం లేదు. ఆధ్యాత్మికతను శాస్త్రీయ మేడం సౌండ్ రాలేమా? అవునా, సౌండ్ లేదమ్మా. ఇప్పుడు వినిపిస్తున్నదా? నాకు బానే ఉంది సౌండ్. ఓకే, మీకు నెట్ ఏమన్నా ఇష్యూ ఉంటుంది మేడం. ఈ జన్మలో నేను ఈ 5 లక్షణాలు మార్గదర్శక సూత్రాలుగా పెట్టుకున్న కుటుంబంలో పెరిగాను. అయిపోయింది. ఒక 1 మినిట్ మాస్టర్స్. అలా 26వ సంవత్సరానికి సామాన్య ఆరోగ్యవంతుడిగా, దిట్టమైన మనిషిగా పెరిగాను. నా 29వ సంవత్సరం మొట్టమొదటిగా సత్యం కోసం అనునిత్య తహతహ అనే లక్షణం నన్ను నెమ్మదిగా ఖరారుగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. అప్పటి వరకు నాకు దానితో పెద్దగా పరిచయం లేదు. 26వ సంవత్సరానికి ఆయన్ని ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళింది. ఆధ్యాత్మికతను శాస్త్రీయంగా అధ్యయనం చేయటం మొదలుపెట్టేసరికి శాస్త్రీయ దృక్పథం అనే 2వ లక్షణం నాలోంచి బయటపడింది. బహు పుష్కలంగా ఫలితం దక్కింది. 5 లక్షణాలు ఎందుకు ఉపయోగపడ్డాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉపయోగపడ్డాయి. అది ఆయన చెప్తూ ఉండేది. ఫస్ట్ లక్షణము ఆయన కుటుంబంలో ఉపయోగపడితే, 2వ లక్షణం ఆయన ఆధ్యాత్మికంగా ఉపయోగపడింది. నా జీవితం ధ్యానమయం అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రచించబడిన ఆనిముత్యాల లాంటి ఆధ్యాత్మిక గ్రంథాల
పఠనంతో నా జీవితం పండిపోయింది. భౌతికంగా మాస్టర్స్ ను కలవడంతో నా మస్తిష్కం నిండిపోయింది. ఊజా ఊజా ఆటో రైటింగ్ మీడియంల ద్వారా మీడియంల ద్వారా పరలోక వాసులతో మాట్లాడే ప్రయోగాలతో నా బుద్ధి పరిపూర్ణం అయిపోయింది. ఆయనకి ఏమైపోయిందంటే ఆటో రైటింగ్ ద్వారా మీడియాల ద్వారా పరలోక వాసులతో మాట్లాడే ప్రయోగాలలో నా బుద్ధి ఆయన పరిపూర్ణంగా నిండిపోయిందంట. వీటన్నిటి ఫలితంగా నాకు 33 సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి సంఘటన యొక్క బహుపరిధుల వాస్తవం చక్కగా అర్థమైపోయింది. 33 సంవత్సరాలకే ఆయనకి అన్ని అర్థమైపోయినాయి. ప్రతి వ్యక్తి తన సొంత వాస్తవాన్ని తాను స్వయంగా సృష్టించుకుంటాడు అన్న గొప్ప సత్యం బాగా జీర్ణమైంది. కలలుగానే జీవితం, మరణాంతరం జీవితం, వీటి వాస్తవాలను క్షుణ్ణంగా గ్రహించాను. మరణించిన తర్వాత ఎలా ఉంటది జీవితం అనేది క్షుణ్ణంగా ఆయన గ్రహించాడంట. ఆ రకంగా సత్యాన్ని పొంది ప్రస్తుతం తొలి గుణమైన నిష్కపటత అనేది నాలో ద్యోతకం కావటంతో కుటుంబ జీవితంలో గాని నిత్య జీవితంలో గాని తారసిల్లిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికత గురించి నిష్కపటంగా చెప్పటం మొదలు పెట్టాను. ప్రతి ఒక్కరికి ఆయన నిష్కపటంగా చెప్పడం మొదలు పెట్టాడు. అంటే లోపల బయట అంతా ఒకటిగానే చెప్పటం మొదలు పెట్టాడు ఆయన. వీలైనంత తక్కువ టైంలో వీలైనంత ఎక్కువ మందికి సత్యాన్ని తెలియచెప్పడమే నా లక్ష్యం. ఇందుకు గాను 4వ గుణమైన ఓర్పు అనేది చాలా చాలా అవసరమైపోయింది. దానితో పాటే 5వ గుణం హింస పట్ల అయిష్టత అనేది నా నిత్య జీవన సిద్ధాంతంలో స్థానాన్ని సంపాదించింది. మాంసాహారం తినడాన్ని వ్యతిరేకించి ధ్వజమెత్తడం అన్నది నాకే అమితంగా నచ్చిన విషయం. అంటే అందరికీ ఆయన మాంసాహారం మీద ఎత్తాడంట. అంటే తినకూడదు, ఇలా చేయకూడదు అని అనేసి ఆయన మాటల్లో చెప్పాడంట. నాకు అయ్యో అనిపించే మరో విషయం ఏమిటంటే బుద్ధి లేని పెద్దవాళ్ళు చిన్న పిల్లల పట్ల ఈడొచ్చిన పిల్లల పట్ల భౌతికంగాను మానసికంగాను హింసాత్మకంగా ప్రవర్తించడం. చూడండి, అందరూ నేను యాక్చువల్లీ ఎలాగైనా నేను ఈయనది చెప్పాలి అని అనేసి అనుకున్నాను. ఎందుకంటే అందరికి ఏంటంటే ఆయనకి ఎక్కువ కోపం అంట విశ్వామిత్రుడికి. నేను విన్నది, నేను అంటే బుద్ధి లేని ఆలోచనలు వినింది, ఆయనకి ఎక్కువ కోపం. కోపమే ఆయనకి ఎక్కువ. అదే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడో వినండి. అదే మనిద్దరం మధ్య తేడా అదే. ఆగండి. ఈ విధంగా జరిగిన పరిణితిలో నేను ఆధ్యాత్మికంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడిని అయ్యానని భావిస్తున్నాను. ఇవి 5 లక్షణాలు ఉన్నాయి కాబట్టి 5 లక్షణాల మీద ఆయన పట్టుదలతో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు, నేను సంపూర్ణంగా ఆరోగ్యవంతుణ్ణి ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ పుస్తకంలోని మాస్టర్స్ అందరూ ఇచ్చిన సందేశారం ఏమిటి? ఏకగ్రీవంగా ఇచ్చిన సలహా ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యము ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యము తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. ప్రతి ఒక్కరూ సాధారణ కుటుంబ జీవితాన్ని గడపాలి. వీటికి నేను మరికొన్ని జోడిస్తున్నాను. ప్రతి ఒక్కరూ శాకాహారి కావాలి. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల్ని లాలనగా చూడాలి. ప్రతి ఒక్కరూ వృక్ష జాతుల్ని చక్కగా పెంపొందించాలి. అయిపోయింది మాస్టర్స్. ఈ ముఖ్యమైన సూత్రాలను అందరూ పాటించాలి. దాంతో ప్రతి ఒక్కరూ ఈ భూమి అనే స్కూలు నేర్పే అన్ని పాఠాలను అతి తొందరగా నేర్చుకుంటారు. తద్వారా జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. వీలైనంత త్వరలో భూమి మీద స్వర్ణయుగాన్ని పునః స్థాపిస్తాం. ధ్యానం ఎలా చేయాలనేది ఆయన చెప్పాడు మాస్టర్స్.
ఏందంటే ఆయన ఒక మాటలో చెప్పాడు. బాగా శ్రద్ధగా వినండి. అది చాలా గొప్ప మాట చెప్పాడు. ధ్యానం ఎలా చేయాలి అని. ఇక్కడ ఇక్కడి నుంచి పత్రి అనే రాసారు ఇక్కడి నుంచి. కానీ నేనొకటి చెప్తాను బాగా వినండి. విశ్వామిత్రుడికి చాలా 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 కోపం వచ్చిందంటారు కదా! అది ఎలాంటి కోపం? చిరు కోపం. మనం టీవీలో చూసేది అది కాదు. ఒక చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్యామిలీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జంతువులను జాగ్రత్తగా చూసుకోవాలి. లోపల బయట ఒకే విధంగా ఉండాలి అని అనుకునేవాడు అంత కోపంతో ఉంటాడా? ఉండడు. మనం చూసేది కరెక్ట్ కాదు. ఆయన సందేశం ఎంత గొప్పగా ఇచ్చాడు చూడండి. ఎంత గొప్పగా ఇచ్చాడు. ఆ నిమిషము ఆయన అవసరానికి చూపించాల్సిన కోపం అది. అంతేకాని మనిషిని కాల్చేసే అంత కోపము లేదు. ఎందుకంటే జంతువులని, పక్షుల్ని, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అంత అంత క్రూరంగా ఎలా ఇదంటాడు? మన ఆలోచన రా రాంగ్. మనం విన్నది, చూసింది రాంగ్. ఇక్కడ చూడండి ధ్యానం ఎలా చేయాలని ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. నాకసలు నిజంగా ఇంత అద్భుతంగా చెప్పాడా అని అనిపించింది. మనసు ఎలా ఉంటే బ్రతుకు అలా ఉంటుంది. బాగా వినండి. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. మా అమ్మమ్మ ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, నా చిన్నప్పుడు నేను ఈ బాగా ఇంతప్పుడు చిన్న చిన్న అడుగులేసుకునేటప్పుడు ఒక్క మాట చెప్పిందనమాట కూర్చోబెట్టి పక్కన. మన ఎవరింట్లో మనం ఉంటామో అది మన ఇల్లు. మన ఇల్లుని ఎలా చూసుకుంటామో, ఆ ఇంట్లో కూడా మనం అలానే చూడాలి. నేను ఈ బుక్కు అంతా చదివాను కానీ నాకు ఏమీ గుర్తుండదు. కానీ నాకు ఏది అవసరమో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టేసుకుంటా నేను. అంతే. నాకు ఏమీ గుర్తుండదు. కానీ నాకు ఏది అవసరమో ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ గుర్తుపెట్టేసుకుంటా. మా అమ్మమ్మ అంత చిన్నప్పుడు చెప్పిన మాట నాకింకా గుర్తుంది. నేను ఎవరింటికి పోయినా కూడా తిన్నది ఏమన్నా తిన్నా కూడా ఎతకపోయి ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. ఏడ పడితే ఆడ పెట్టేసేది. ఏడ పడితే పేపర్‌లో ఆడేసేది. అట్లా చేయను నేను. ఎందుకంటే నాకు మా అమ్మమ్మ చెప్పింది. అదే కాదు. మనము ఏదన్నా తిని పడేస్తాం గదా! చెత్త. అందరి చెత్తని క్లీన్ చేయబల్లేదంట. మన చెత్తని మాత్రం తీసుకుపోయి డస్ట్‌బిన్‌లో ఏస్తే చాలంట. అంతా క్లీన్ చేసినంత ఇది అంట. అదే ఆయన చెప్తాడు పత్రిజీ. నువ్వు ధ్యానం చెయ్యి. ఈ ప్రపంచం అంతా ధ్యానం చేస్తుంది. నువ్వు స్వాధ్యాయం చెయ్యి. ఈ ప్రపంచం అంతా చేస్తుంది. నిన్ను మాత్రం నువ్వు చూసుకో. ఈ ప్రపంచం ఆటోమేటిక్‌గా అదే చేస్తుంది. నిన్ను చూసి చేస్తుంది. నువ్వు పేపర్ ఎక్కడ పడేయాలో అక్కడ పడేసినావంటే నిన్ను చూసి ఒకడు పడేస్తాడు. అదే నువ్వు తిన్న దగ్గరే పడేసినావనుకో వాడు కూడా తిన్న దగ్గరే పడేస్తాడు. అదే నువ్వు చేసినావంటే గలీజు ఇంకొకడు గలీజ్ చేస్తాడు. అది 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 నేను నా జీవితంలో నేర్చుకున్న కొన్ని రోజుల తర్వాత నేను అనేది అందరికీ తెలిసింది. నేను తిన్నది ప్లేట్ గాని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను. తీసుకెళ్ళి. ఎవరింట్లో ఉన్నా గూడా అది నా ఇల్లు అనే ఫీల్ అవుద్ది. ఈయన ఈయన చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. ఎందుకంటే నేను ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనసు ఎలా ఉంటే బ్రతుకు అలా ఉంటుంది. మనసు బద్ధకంగాను, కలహీనంగాను, ఏకాగ్రత శూన్యతతోను అతలాకుతలంగాను, అతలాకుతలంగాను, తీరుతెన్ను లేకుండాను, అదుపు లేకుండాను ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది. గంభీరమైన చక్కగా సానబట్టిన మనస్సును కలిగి ఉండడమే మరి గంభీరమైన చక్కగా సానబట్టిన మనసు ఉండాలి అంటే మార్గం ఏమిటి? మనసును పెంపొందించడానికి దానిపై
ఆధిపత్యం సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గమే ధ్యానం. అది చూడండి, బాగా 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 అర్థం చేసుకోండి. ఈ పాయింట్స్ మాత్రం ప్రతిరోజు మనం చదువుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. మనసు బద్ధకంగాను, కళాహీనంగాను, ఏకాగ్రత శూన్యతతోను, కుతలంగాను, తీరుతెన్ను లేకుండాను, అదుపు లేకుండాను ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది. గంభీరమైన చక్కగా సానబట్టిన మనసును కలిగి ఉండడమే. మరి గంభీరమైన చక్కగా సానబట్టిన మనసు ఉండాలి అంటే మార్గం ఏమిటి? మనసును పెంపొందించడానికి, దానిపై అది ఆధిపత్యం సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం ధ్యానం. కేవలం ధ్యానం మాత్రమే మనల్ని మనం ఒక సరైన ప్రకాశవంతమైన పనిముట్టుగా తయారు చేసుకోగలుగుతాము. ధ్యానం మాత్రమే సరి అయిన ప్రకాశవంతమైన పనిముట్టుగా తయారు చేసుకోగలుగుతాం. ఇప్పుడు కత్తి ఉంది. కత్తి సానబెట్టిన బాగా రాయి మీద నీళ్లు పోసి సానబెడతా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? బాగా మెరుస్తూ ఉంటుంది. బాగా మెరుస్తుంది. కూరగాయలు కూడా టక్ 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 అని కట్ అయిపోతుంది. అదే గోల్డ్ చైన్ ఉంది, కొత్త చైన్ వేసుకున్నామంటే అందరికి చూపిస్తా ఉంటాం అనమాట. నా చైన్ ఎలా ఉంది, నా బట్టలు కొత్త బట్టలు తెచ్చుకునేది ఎలా ఉన్నాయి. చిన్నప్పుడు అలా అనమాట. కొత్త బట్టలు వేసుకుంటూ ఊరంతా చూపించేసి వస్తే ప్రశాంతంగా ఉంటది. అలా అనమాట. నేను కొత్త బట్టలు వేసుకుని ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని చూసుకుంటూ ఉంటాం అనమాట ఆ గౌన్ ని. అలా ఈ మనసుని సానబడితే ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. సానబట్టాలంటే దానికి ఏంది? ధ్యానమే. ధ్యానం అనేది ప్రార్థన కాదు, జపం కాదు, ఆలోచన కాదు. వివిధ చైతన్య స్థాయిలోకి వెళ్ళే ఒక పద్ధతి. ధ్యానం రకరకాల పౌన పుణ్యాలలో ఉండే విశ్వాసాలను చూస్తాము. ధ్యానంలో చైతన్య స్థాయిలన్నీ ఏకకాలంలో మనుగడ సాగించడం చూస్తాము. ధ్యానంలో ఎన్నో చూడగలుగుతాం. ఎన్నో 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 చూడగలుగుతాం. చైతన్యం లేదా ఆత్మ సహజంగా చేసి చూసే ప్రక్రియను మేల్కొలిపే విధానమే ధ్యానం. ఇంకా చెప్పాలంటే వ్యక్తిగత పెంపు చేసుకోవడానికి బ్రహ్మాండమైన మార్గం ధ్యానం. ధ్యానం చేయటం చాలా తేలిక, కష్టమే కాదు. బాహ్యంగా మానవుడు కళ్ళు చెదిరిపోయేలా శాస్త్రీయంగా అభివృద్ధి చెందాడు. అయితే అదే విధంగా అంతర్గతంగా కళ్ళు చెదిరిపోయేలా శాస్త్రీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. అంతర్గతంగా శాస్త్రీయ అభివృద్ధికి ఏకైక మార్గం ధ్యానం. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అతి ముఖ్యమైన కార్యక్రమం ధ్యానం. ప్రతి ఒక్కరి నిత్య జీవిత కార్యకలాపాలలో ధ్యానం ఒక భాగం అయిపోవాలి అని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మౌలికంగా ధ్యానం మొదలయ్యేది ఆనాపాన సతితో. ఆనాపాన సతి అంటే మనసును పూర్తిగా సాధారణ శ్వాస మీద కేంద్రీకరించడానికి అన్నమాట. పాలీ భాషలో ఆనా అంటే ఊపిరి పీల్చడం, అపాన అంటే ఊపిరి వదలడం, సతి అంటే కూడి ఉండటం. రెండిటిని కూడి ఉండడం. అయిపోయింది మాస్టర్. ఏ మంత్రాన్ని ఉచ్చరించకూడదు, ఎటువంటి దేవతామూర్తిని మనసులో నిలుపుకోరాదు. కుంభకం లాంటి ప్రాణాయామ చర్యలేవి పాటించరాదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. ధ్యానం ఎక్కడైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. ఎలా కూర్చుంటే సుఖంగా ఉంటుందో అలా కూర్చుని ధ్యానం చేయవచ్చు. రెండు చేతులు కలుపుకుని కళ్ళు రెండు మూసేసుకోవాలి. మనసు అటు ఇటు పోయినప్పుడు దల్లా వెంటనే ఆలోచనలను అక్కడే కత్తిరించి పడేయాలంట. కత్తిరించి పడేయాలి. ఆలోచనలు ఏం చేయాలి? కత్తిరించి పడేయాలి. కత్తిరి ఒకటి పక్కన పెట్టుకొని టక్ 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 అని కత్తిరించి పడేయాలి చెత్తలోకి. ప్రస్తుత కార్యం మీదకి అంటే ఆనాపానసతి మీదకి దానిని తీసుకొచ్చేస్తూ ఉండాలి. ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాసకి తీసుకొచ్చేస్తూ ఉండాలి. సంస్కృతంలో తర్కంను
పాలీ భాషలో తక్క అంటారు. తక్క అంటే మనిషి హేతుబద్ధంగా చేసే అన్వయింపు. తత్ఫలితంగా వితక్కువ అంటే మనిషి మనస్సు నిరేహతుకంగా సంచరించడం. విత్తం అనేది నిరంతరంగా సహజంగా కోతి లాంటి మనిషి చేసే ఆలోచన చేష్ట. వితక్క అంటే మెదడు తన వంతు నిత్య జీవిత అనుభవాలను నిరంతరంగా నెమరు వేస్తూనే ఉంటుంది. చూడు ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, నిత్య జీవితంలో నిరంతరము ఆలోచనల్ని నెమరు వేస్తూ ఉంటుంది. జంతువు తినింది నెమరు వేస్తే మనిషి నిరంతరం ఆలోచనలు నెమరు వేస్తూ ఉంటాడు. ఎంత అద్భుతంగా చెప్పాడే చూడండి, ఒక్క పాయింట్ అయినా అద్భుతం. మానవుని నుంచి అతని ఆత్మ జ్ఞానాన్ని దూరం చేసి ఉంచే ఏకైక ఆటంకం ఈ వితక్కమే. ఏంది? నెమరు వేయటం. ఈ వితక్కని అంతం చేయడానికి కొద్దిపాటు ఆనాపానసతి చాలు. వితక్కం అంతం కాగానే ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. మనిషికి ప్రశాంతత. నెమరు వేయటం మాయమైపోయింది అనుకోండి, ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ప్రశాంతత, చెదరని మనసు, ఓర్పు కలుగుతాయి. ఇవన్నీ వచ్చేస్తాయి. మనిషి నెమరు వేయటం మానేశాడంటే ప్రశాంతత, ఓర్పు, చెదరని మనసు వచ్చేస్తుంది. తొలి రోజుల్లో ఆనాపానసతి బాగా చేయగలగడం కష్టం అనిపిస్తుంది. కొన్ని రోజులు కష్టం అనిపిస్తుంది. అయినా కొన్ని రోజులలోనే చెప్పుకోదగిన నైపుణ్యం వస్తుంది. ఇతర రంగంలో లాగానే ఇక్కడ కూడా సాధన మనిషిని పరిపూర్ణవంతుడని చేస్తుంది. క్రమం తప్పకుండా చేసే సాధన ద్వారా ఆలోచన కదలికలు క్రమేణా తగ్గుతాయి. ఒకానొక శుభోదయాన ఆలోచనలు అసలు సంపూర్ణంగా ఆగిపోతాయి. తత్ఫలితంగా మనసు ఆత్మవశం స్థితిలోకి పోతుంది. దాని ఫలితంగా ధ్యాన అనుభవాలు వస్తాయి. క్రమం తప్పకుండా ధ్యానంలో ఆనంద పారవశ్యం కలిగితే ఆ వ్యక్తి అన్ని రోగాల నుంచి విముక్తుడైపోతాడు. ధ్యానంలో ఆనంద పారవశ్యం కలిగితే అన్ని రోగాలు మాయమై. ఎందుకంటే వాడెప్పుడు నవ్వుతూ ఆనందమే ఆనందంగా ఉన్నాడంటే కణాలన్నీ కూడా, మన శరీరంలో కణాలన్నీ కూడా నవ్వుతూ ఉంటాయి. వాటికి ఇంకా నవ్వుతూ ఉన్నప్పుడు రోగాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు నేను బాగా ఇలా నవ్వుతూ ఉన్నాను, అసలు నా దగ్గరికి ఇప్పుడు ఏమి లేవు, అసలు చాలా హ్యాపీగా ఉన్నాను. సన్నా నీకేమొచ్చింది అని అంటే నాకు పెద్ద గిఫ్ట్ వచ్చింది, అందుకే నేను చాలా హ్యాపీగా. అలా అనమాట. ఇక్కడ ఆయన ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఆనందాన్ని అనుభవిస్తుందో అప్పుడు ఓ ఆధ్యాత్మిక సాధకుడు పుడతాడు. అంటే వాళ్ళల్లోనే ఆధ్యాత్మిక సాధకుడు అనేవాడు పుడతాడంట. గాఢమైన నిరంతర ధ్యాన ఫలితంగా శాశ్వత ఆనంద పారవశ్యం కలుగుతుంది. శాశ్వతంగా ఆనంద పారవశ్యం అనేది కలుగుతుంది. అప్పుడు ఓ ఆధ్యాత్మిక సిద్ధుడు పుట్టినట్లు ధ్యాన అనుభవాలు చూడటం విపස්සన ధ్యాన సాధన సారమే. ధ్యాన అనుభవాలు తొలత శరీర స్పృహ లేకపోవచ్చు, అంటే మనకి గుర్తుండకపోవచ్చు, కాంతులు కనబడవచ్చు, చైతన్యం విస్తరిస్తున్నట్లుగా అనిపించవచ్చు. ధ్యానంలో ఇంకా ముందుకు పోయే కొద్దీ స్పష్టమైన దివ్య దృష్టి, స్పష్టమైన దివ్య శవనం ఏర్పడతాయి. వీటిని అనుభవాలు అంటాం. వాటిని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. అనుభవాల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. మనసు తెలివి తక్కువగా నిరంతరంగా చేసే లోపలి వాగుడు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వెంటనే మొదలవుతుంది చూడటం అన్నది. చూడండి, శరీరంలో వాగుడు అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో లోపల ఒకటి వాగుతూనే ఉంటది ఎప్పుడు మనకి. వాళ్ళని తీసుకొచ్చి పెడతానే ఉంటది. ఆ వాగుడు అనేది ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వెంటనే మొదలవుతుంది చూడటం అనేది. ధ్యానంలో చూడటాన్ని విపස්සన అంటారు. పాలీ భాషలో పస్సన అంటే చూడటం,
విపස්සన అంటే పూర్తిగా పరిపూర్ణంగా చూడటం, వివిధ వాస్తవాల ప్రకృతి దృశ్యాలను చూడటం మొదలవుతుంది. అయిపోయింది మాస్టర్స్. ఈ చూడటం అనేది తెరుచుకున్న మూడవ నేత్రం సహాయంతో జరుగుతుంది. ఈ మూడో కంటినే నాడీ మండల వ్యవస్థలో ఆజ్ఞా చక్రం అంటారు. ఈ వ్యవస్థ మన రెండవ దేహంలో అంటే శక్తి శరీరం, ఎథరిక్ శరీరం లేదా ప్రాణమయ శరీరంలో ప్రాణమయ కోశంలో ఉంటుంది. అయిపోయింది మార్కస్. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను. నేను ఇంతకు ముందు ధ్యానంలో కూర్చున్నాను కదా, అప్పుడు ఏమో తెలీదు, అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు చెప్పాలనేది నాకు గుర్తుకు రావట్లేదు, ఏం చెప్పాలి అని అనేది. ధ్యానంలో కూర్చోంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నాను, ఆకాశంలోకి వెళ్ళిపోయి ఉన్నాను. అక్కడ ఏదో పక్షులు చాలా గుంపుగా పరిగెత్తూ ఉన్నాయి. వీటిని ధ్యానంలో కూర్చోబెడితే బాగుండు కదా అని నాకు అనిపిస్తూ ఉంది. సరే వచ్చి ధ్యానంలో కూర్చోండి అని నేను అడుగుతూ ఉన్నాను. అడుగుతూ ఉంటే ఇవి ఎట్ట ధ్యానం చేస్తాయి, కూర్చొని ఎట్ట చేస్తాయి అని ఆలోచిస్తూ ఉన్నా. మళ్ళా ఎలా కూర్చొని ధ్యానం చేస్తే వీటిని ఎందుకు నేను పిలుస్తూ ఉన్నాను అని అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. అనుకుంటూ ఉన్నప్పుడు అయ్యో వీళ్ళు ఏమైపోయారో, వీళ్ళకి క్లాస్ చెప్తా ఉన్నాను కదా అని గుర్తొచ్చేసింది నాకు. మళ్ళీ మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేసాను అనమాట. అది నాకు భలే నవ్వొచ్చింది. ఓకే మాస్టర్స్, ధ్యాన అనుభవాలు వాస్తవికతను ఎన్నడూ అనుమానంగా చూడరాదు. ఇక్కడే ప్రారంభంలో ఉన్న ధ్యానికి సీనియర్ మాస్టర్స్ యొక్క ప్రోత్సాహం, మెప్పు అన్నవి ఎంతైనా అవసరం అవుతాయి. సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తూ ఉన్నాయి అనేది, అవి అనుభవాలు అనేది అవసరం అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏంది శ్వాస మీద ధ్యాస పెట్టమంటాడు, ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, అసలు ఇప్పుడు ఏంటంటే శ్వాస లోపలికి వెళ్ళేది తీసుకొచ్చే దాని వల్ల ఏమొస్తుంది మనకి, ఇంకా వీళ్ళ గురించి ఆలోచించుకున్నా, వాళ్ళ గురించి ఆలోచించుకున్నా ఏదన్నా వస్తుందేమో, మనం వంట గురించి ఆలోచించుకోవచ్చు కదా, ఇంట్లో పని గురించి ఆలోచించుకోవచ్చు కదా, ఎందుకు ఈ శ్వాస మీద ధ్యాస, మనకి ఏమొస్తుంది దీంట్లో, ఏం టేస్ట్ ఉంది అని రకరకాల క్వశ్చన్ తీసుకొస్తుంది మనసు అనేది. అవన్నీ ఆపేదాని కోసము మాస్టర్స్ దగ్గర అనుభవాలు తెలుసుకోండి, వాళ్ళ అనుభూతిని తెలుసుకోండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ దశలో మీ మాస్టర్ యొక్క శ్వాన అనుభవాలను వినటం చాలా అవసరం. ప్రారంభ సాధకుడు ధ్యాన అనుభవాలలో ముందుకు సాగుతాడు. ముఖ్యంగా సూక్ష్మ శరీరంతో ఉన్న మాస్టర్స్ తో చర్చలు జరపటంలో, సూక్ష్మ శరీర యానం చేస్తూ రకరకాల పరిధులను చూడటంలో, గత జన్మ సంఘటనలను చూడటంలో, ఇది మీకు చెప్పాలి మాస్టర్స్. ఈ విధంగా సూక్ష్మ శరీరాలతో ఉన్న మాస్టర్స్ తో సదా చర్చించటం ద్వారా, ఎక్కువగా సూక్ష్మ శరీర యానం చేయడం ద్వారా, మరి తన గత జన్మలను లోతుగా అర్థం చేసుకోవటం ద్వారా మనిషిని అనుభవాత్మకమైన ఆధ్యాత్మిక విజ్ఞానం ఏర్పడుతుంది. కాలక్రమేణా అతడు ఓ ఆధ్యాత్మిక మాస్టర్ అవుతాడు. ఈ సూక్ష్మ శరీర యానం అనేది చాలా 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 అద్భుతం. ఆ సూక్ష్మ శరీర యానం అనేది చేస్తే అసలు ఎంత బాగుంటుందంటే, అసలు ఆ అనుభూతి అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఆ శరీరంలో నుంచి చక్మని లేసి అది ఎలా అంటే గాల్లో అది స్మూత్ గా వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ మన ఆ సోల్ పోయేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అట్లా ఇట్లా స్మూత్ గా ఉంటది, గాలి కూడా స్మూత్ గా మన పైకి వస్తూ ఉంటుంది. అది ఒకసారి మీకు ఏందంటే, మీకు అదృష్టం అందరికీ ఉంటుంది ఖచ్చితంగా. మీరు అనుకోవాలి మనసులో, నేను సూక్ష్మ శరీర యానం చేయాలి అని మీరు గట్టిగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయగలుగుతారు. నా అనుభవం ఒకటి చెప్తాను మాస్టర్స్. సూక్ష్మ శరీర యానంలో ఫస్ట్ జరిగిన అనుభవం. ఫస్ట్ జరిగింది ఏందంటే, నేను పడుకో ఉన్నాను. అప్పుడే చాలా ఏదో ఇష్యూ ఉన్నింది నా దగ్గర. అప్పుడు నేను అడిగాననమాట. ఎవరిని? శివుడిని అడిగాను. శివుడిని అడిగినప్పుడు నా శరీరాన్ని ఆహ్, హ్మ్. నా శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేయండి. మీరు చేసేదాకా నేను వదలను మిమ్మల్ని అని నేను గట్టిగా అడిగాను నేను.
గట్టిగా అడిగినప్పుడు పడుకున్నాను. ఒక దివానా మీద పడుకున్నాను. ఇట్లా ఒక టైంలో ఇట్లా పైనుంచి కింద వరకు సప్మని పోయి, సప్మని పోయి, సప్మని పోయి, సప్మని పోయి ఒక 3 సార్లు ఒక పెద్ద అగ్గిలాగా మండిపోయింది. ఈరోజు అయిపోయినానులే అని అనుకున్నానన్నమాట. ఈ ఏదో మనం అయిపోయినాంలే, మన శరీరం అయిపోయిందిలే అనేసి అనుకున్నాను నేను. అట్లా 3 టైమ్స్ అయ్యి చక్మని నా శరీరం ఫస్ట్ టైం చక్మని లేసింది. నా శరీరంలో నుంచి సోలు లేసి సైడ్‌కి కూర్చొని చూస్తూ ఉంది. ఈ శరీరాన్ని చూస్తూ ఉంది. చూస్తూ ఉన్నప్పుడు అయిపోయింది శరీరము అనేసి నాకు అని నేను ఆ సోల్ అనుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ ఏమైందంటే నాకు ఒక కదలిక అనేది జరిగింది. వెంటనే సోల్ వచ్చింది ఆ శరీరంలోకి వచ్చేటప్పుడు. అప్పుడు నన్ను పైకి లేచినప్పుడు నాకు ఆ శివుడు క్లీన్ చేసింది నా శరీరంలో నాకు బాగా అర్థమైంది. ఆ శరీరంలో నుంచి ఆ సోల్ పక్కకెళ్ళినప్పుడు, అది చూస్తూ ఉన్నప్పుడు, శరీరాన్ని ఎలా క్లీన్ చేస్తూ ఉందనేది చూస్తూ ఉన్నప్పుడు, అవన్నీ కూడా నేను బాగా చూసాను. అదే గాదు, మళ్ళీ హాస్టల్ ట్రావెలింగ్ చేశాను కానీ, అంటే కొన్నే చేశాను. అంటే నాకు తెలీదు. హాస్టల్ ట్రావెలింగ్ జరుగుతూ ఉంది అనేది నాకు తెలీదు అప్పుడు. నాకు అంత అంటే అప్పుడు అంత మంచి గురువులు నాకు తెలీదు. వాళ్ళ దగ్గర అడగాలి అననేసి నాకు తెలీదనమాట. ఏదో పోతూ ఉంది గదా! మనం ఎక్కడ జూడాలంటే ఎప్పుడు గూడా నేను మా అమ్మోళ్ళ ఇంటికే తీసుకోపోయేదాన్ని. ఆహా! ఎందుకంటే మా అమ్మోళ్ళ ఇల్లంటే ఇష్టము. మా అమ్మోళ్ళ ఇంటికే తీసుకెళ్ళేదాన్ని. అక్కడికే పో, అక్కడ మా అమ్మోళ్ళ ఇల్లు ఎలా ఉంది చూడు, ఆ చెట్లెలా ఉంది చూడు, ఇయ్యే అడిగేదాన్ని నేను. అది అక్కడికి పోయేది, అక్కడంతా చూసేది, ఆ ఇల్లుని చూసేది, మళ్ళీ ఆ చెట్లని చూసేది, మళ్ళీ వచ్చేసేది. ఏదో ఒక వచ్చేసేదనమాట. అట్లా జరిగేది. మళ్ళీ ఇట్లా గాదనేసి, మళ్ళా ఒకసారినడిగాను. సరే ఇలా నా నా శరీరం లేసిపోతూ ఉంది అనంటే, అది హాస్టల్ ట్రావెలింగు. నీ సోల్ ఎళ్తూ ఉంది. మరి బ ఆయనన్నాడు, మా పిరమిడ్‌కి రావచ్చు కదా! అననేసి అడిగాడనమాట. అట్లా రావచ్చా అని అడిగాను నేనప్పుడు. రావచ్చు. నువ్వెక్కడికైనా పోవచ్చు అననేసి అన్నాడన్నమాట. అన్నప్పుడు అయితే మనం అప్పుడు ఆయన ఎవరు? ఆయన పేరేమో నాకు గుర్తులేదు. అదే మీకు చెప్తూ ఉంటాను గదా! కళ్ళు తెరిచి మహాంతర్ బాబాజీ. ఆయన దగ్గరికి పోదాము. ఆయనతో మాట్లాడదాము. ఆయనున్న ప్లేస్‌కెళ్దాము. మనం ఎక్కడికైనా పోవచ్చన్నప్పుడు ఆయన ప్లేస్‌కెళ్తే పోదా? ఎప్పుడు గూడా పెద్ద కొండనే కొట్టాలి. చిన్న కొండలెందుకు? ఎందుకు ఈ ఊరికి పోయేది? ఆ ఇల్లునెందుకు చూసేది? ఆహా! అక్కడ ఎవరున్నారని చూసేదానికి మనం పెద్ద కొండని చూద్దాము. అక్కడ ఆయన అసలు ధ్యానం ఎలా చేస్తున్నాడు? కళ్ళు తెరుచుకొని ధ్యానం ఎలా చేస్తున్నాడు చూద్దాము. అననేసి ఈరోజు ఎలా అయినా నాకు తెలీదు మాస్టర్. ఆహ్, మహాంతర్ బాబాజీ. మీరు నన్ను తీసుకెళ్ళండి. నేను అప్పుడు అమాయకత్వం. నాకు అమాయకత్వం అంటే చిన్న పిల్లల మనస్తత్వం. నాకేమీ తెలీదనమాట. తెలియని మనస్తత్వం. ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది. అందువల్ల హాస్టల్ ట్రావెలింగ్ అనేది అంత చాలా రోజులయిపోయింది. అప్పుడు అమాయకత్వం నాకు. నేను పట్టేదాన్ని. లేదు నేను మీ దగ్గరికి రావాలనేసి. చిన్న పిల్లలు చాక్లెట్‌లు. నాకు కావాలంటే కావాలి. నాకు ఇచ్చేదాకా నేను వదలను అని అంటారు గదా! అట్లా. ఆ! నేను మీ దగ్గరికి రావాలి. నన్నొచ్చి తీసుకెళ్ళండి అని. అడిగినామనుకో అంటే వెంటనే వచ్చేసాడాయన. వచ్చి తీసుకెళ్ళటము, ఆయన భోజనం పెట్టడం గాల్లో అవన్నీ ఎంత అద్భుతంగా అంటే అసలు మామూలు అద్భుతం కాదు. అట్లా ఎప్పుడు కూడా అమాయకత్వంగా ఉండాలి. ఏమి తెలియని ఆహ్, జ్ఞానంతో ఉండాలి. కొన్ని తెలిసిన జ్ఞానంతో ఉండాలి. కొన్ని తెలియని జ్ఞానంతో ఉండాలి. పత్రిజీ సారు బాగా మీకు గుర్తుందో లేదో నాకైతే బాగా తెలుసు. ఆయన ఎలా అంటే ప్రతి మాస్టరు చిన్న మాస్టర్స్‌ని గూడా ఆయన చిన్న పిల్లోడిలాగా వచ్చి స్టేజ్ మీద నుంచొచ్చి వాళ్ళ చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెడతాడాయన. ఎందుకు అట్లా చేస్తాడంటే, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అంట. చిన్న పిల్లలు ఎలా అంటే బర్త్‌డేకి ఎవరైనా పిలిచామనుకోండి, "అరే! నా బర్త్‌డేకొచ్చావా? రా 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 రా" అని ఇట్లా చెయ్యి పట్టుకొని వాడిని తీసుకెళ్ళి కూర్చోబెడతాడు కదా! అట్లా.
అట్లా ప్రతి ఒక్కరిని చేయి పట్టుకొని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడుతుంది. అలా ఉండాలి, అమాయకత్వంగా ఉండాలి. అట్లా ఉంటే ఆ మాస్టర్స్ కూడా ఎలా ఉంటారంటే మనతో చాలా క్లోజ్ గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ మాస్టర్స్, ఎక్కువ చెప్పేసిన అనుకుంటా మీకు. కళ్ళు రెండు ఈయన లాస్ట్ ధ్యానం విధానం, కళ్ళు రెండు మూసుకొని మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి. మీరు సుఖంగా అనిపించడానికి కొంచెం సమయం పట్టినా పర్వాలేదు, ఒళ్ళు సర్దుకోండి, బాగా రిలాక్స్ అవ్వండి, మీ వీపు మెడ హాయిగా సుఖప్రదంగా ఉండేలా జాగ్రత్త పడండి. సుదీర్ఘ ధ్యాన సాధనకు ఉస్ముక్తులవ్వండి. ఉన్నదల్లా కేవలం సుఖం, ప్రశాంతత మొదలవుతుంది. తొందర ఏమీ లేదు, చేసే పని ఏమీ లేదు, ఆలోచించడానికి ఏమీ లేదు, రిలాక్స్ అవ్వండి. పని ఏమిలా, తొందర ఏమిలా, మనకి ఆలోచించడానికి ఏమీ లేవు మన దగ్గర. రిలాక్స్ అవ్వండి, అంతే అంతే. మీ శ్వాసను గమనించండి, నెమ్మదిగా గాలి పీల్చండి. ఆయన చెప్తూ ఉన్నాడు, నెమ్మదిగా ఊపిరి వదలండి. మీ ఊపిరిని లోపలికి బయటికి వస్తూ పోతూ ఉండనివ్వండి. మీ శ్వాస ప్రశాంతతకు లయ, మీ శ్వాస ప్రశాంతతకు లయ. మీ శ్వాసను అనుసరించండి, నిశ్చలంగా ఉండండి. మీరే శ్వాస అయిపోండి, మీరే శ్వాస అయిపోండి. మీ శ్వాస అయిపోండి అంటే శరీరం మాయమైపోతుంది, అప్పుడు శ్వాసే అయిపోతాం మనం. మీ శ్వాసను అనుసరించడానికి మీ మనస్సును ఉపయోగించండి, లోపలికి బయటికి, లోపలికి బయటికి, అంతే. మీరే శ్వాస అయిపోండి, మీరే శ్వాస అయిపోండి, నిశ్చలంగా ఉండండి. థ్యాంక్ యూ మాస్టర్స్, అయిపోయింది మీ క్లాసు. అనుబంధం, ఎందుకంటే రేపు పత్రిజీ సార్ది ఆయన ఒకే ఒక పేజీలో చెప్పారు, రేపు చెప్తాను. లాస్ట్ అయిపోయింది. ఈ రోజు విశ్వామిత్రుడిది క్లాస్ కంప్లీట్ అయిపోయింది, బుక్ కంప్లీట్ అయిపోయింది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ధ్యాన సాధన, ధ్యానం ఎలా చెప్తా అన్నారు? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్స్ అయితే ఏం లేవులే కానీ బాగుందమ్మా, అందరు మాస్టర్స్ ఇచ్చినారు పేజ్. లాస్ట్ లో ఈ చిన్న మాస్టర్ కూడా అందరూ చాలా అంతేలేమ్మా, చిన్న కళ్ళే పెద్ద కళ్ళే, అందరము సమానమే కదా. అదే అందరము బాగా ఎదగాల్సిన వాళ్ళమే అందరం కూడా. వెంకటలక్ష్మి మేడం మ్యూట్ చేసుకోండి మేడం. సరోజ మేడం మ్యూట్ ఓపెన్ చేసుకోండి. చెప్పండి మేడం. అందరము ఎదగాల్సిన వాళ్ళమే కదా, దానికోసమే భూమిపైకి వచ్చినాం మనం. సౌండ్ వినిపించలేదా? సౌండ్ రాలేదా? నెట్ సరిగా లేదేమోమ్మా, నెట్ సరిగా లేదులే స్వర్ణ, సౌండ్ రాలే, నెట్ సరిగా లేదు. వినిపించింది, మీ వాయిస్ వస్తున్నది. వస్తున్నదే? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అదేనండి, మనము అందరము ఎదగడానికి వచ్చిన వాళ్ళమే ఈ భూమిపైకి, చిన్నలే పెద్దలే, ముందు వెనక, అంతే. సార్ చెప్పేది అదే కదా, పత్రి సార్ గారు చెప్పేది అదే. మనం కాళ్ళకు దండం పెట్టేది, దండం పెట్ట ఆయనకి ఎందుకు కోపం అంటే, నీలో ఉండేది ఆత్మే, నాలో ఉండేది ఆత్మే, నా ఆత్మ ఎదిగింది, నీ ఆత్మ ఎదగాల అని చెప్పి అంటాడు. అవును, ఎప్పుడు సెకండ్ తీసుకుంటాడు ఆయన మోస్ట్లీ. కాళ్ళకి దండం పెట్టేది అవి నచ్చలేదు. అవును. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకేమైనా క్వశ్చన్ ఉన్నాయా మేడం? సరోజ మేడం? ఏం లేవనైనా బాగా అర్థమైతుంది. బాగా అర్థమైందా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి మేడం. మ్యామ్ ఒక్క మాట చెప్పండి. క్వశ్చన్లు వస్తాయి ఎవరికంటే అస్సలు అర్థం కాని వాళ్ళకి క్వశ్చన్లు, బాగా అర్థమైన వాళ్ళకి క్వశ్చన్లు వస్తాయి. మధ్యన ఉన్న క్వశ్చన్లు రావు, ఎందుకంటే మనం ముందు సిద్ధం అవ్వాలన్నమాట.
ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి. నాకు అర్థం అవుతుంది. అంటే సమ్మరీ అంటే ధ్యానం మీరు రెగ్యులర్ గా చెయ్యాలి. ఆ తర్వాత ధ్యానం ఎంత చేస్తారో మీకు అంత అవగాహన ఉంటుంది, ఎరుక ఉంటుంది. తర్వాత కామ్నెస్ ఉంటుంది మనసులోని, ఒక ఓర్పు, ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్లీ డెవలప్ అవుతాయి, మీరు అనుకున్నా అనుకోకపోయినా. ఒకటే టాబ్లెట్ ధ్యానం, అదొక్కటి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మిగతా మాస్టర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తూ 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 కూడా అల్టిమేట్లీ ఏం చెప్తారు, మీరు ధ్యానం చేయండి అని చెప్తున్నారు. ఆ మాస్టర్స్ ని ఇండివిజువల్లీ అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మేము మహాజ్ఞానంకి మహా అటెంటివ్ గా మళ్ళీ మళ్ళీ చదవాలి. ఖచ్చితంగా అందుకే మేడం. సార్ ముందే పీడిఎఫ్ ఇచ్చేసారు. అన్నిటికన్నా ముందు ఏంటంటే ఏజ్ తో నిమిత్తం లేదు, మేము ఇక్కడ కూర్చొని వింటున్నాం, మీరు అక్కడ కూర్చొని చెప్తున్నారు. శతకోటి వందనాలు మీకు. ఆ థ్యాంక్ యూ ధైర్యం మేడం. ఉంది, ఆ ఓర్పు ఉన్నది, ఆ పట్టుదల ఉన్నది. మేము రెగ్యులర్ అయినా రాకపోయినా, వీడియో ఆన్ అయినా అవ్వకపోయినా అంత దీక్షగా చెప్తున్నారు. బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ విషెస్ గో ఫర్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకేమైనా చాలా క్వశ్చన్స్ ఉంటే thanks. అడగచ్చు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఈ రోజు క్లాస్ గురించి. క్లారిటీ బాగానే వచ్చింది. అంటే మనం చదువుకున్న విశ్వామిత్రుడి లైఫ్ కి మీరు చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. క్లారిటీ బాగా వచ్చింది. అల్టిమేట్లీ ఏంటంటే కొట్టి చెప్పినా, లాలించి చెప్పినా, బుజ్జగించి చెప్పినా మంచి కోరుకొనే చెప్తున్నారు ప్రతి మాస్టర్. మీరు ఎదగండి, తపన పడుతున్నారు. అది మనకి అర్థం కానంత వరకు మనకి విసుగు వస్తుంది. అర్థమైన రోజున మనం థ్యాంక్స్ చెప్పుకుంటామంటే ఐదర్ ఆత్మకు చెప్పుకోవాలి, లేకపోతే శరీరానికి చెప్పుకోవాలి. అలా ఉంటుంది మన పరిస్థితి. అయినా అట్లా నాకు ఇలాంటి చాలా సార్లు మేడం ఏంటంటే నాలో ఉప్పొంగినప్పుడు బాగా నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఆనంద బాష్పాల నుండి వచ్చేది చాలా ఏడుపు వస్తుంది. అంటే మనం ఇంకా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు ఇంతగా చెప్తూ ఉన్నారు కదా, మనకి ఇంతగా ఇస్తూ ఉన్నారు కదా, ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది. అదే మాయ అనేది ఏమవుతుందంటే నిద్రపోయి లేచినామంటే మాయలో పడిపోతాం, మర్చిపోతాం మనం. కరెక్ట్. మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని, అంటే అందులో ఉన్నా కూడా దానికి అంటకూడదు. అది మెయిన్ థింగ్. గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఏంటంటే ఆ శ్వాసని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సరిపోతుంది. దాన్ని కామ్ చేసేయాలి. దాన్ని ఏంటంటే దాన్ని మనసుని దాన్ని కామ్ చేసేయాలి, దాని ఆలోచనని, దాని మాటల్ని, దాన్ని అంతా కూడా కామ్ చేసేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకెవరన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? కుమారి మేడం ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమి లేవు మేడం. ఏం లేవా? లక్ష్మి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు మేడం. మరి మీరు అంతులేని ఆనందం అది అఫర్మేషన్స్ మరి చేయరా? చేస్తాను మేడం. క్లాస్ కి మనము ఇక్కడ రికార్డింగ్ జరుగుతా ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. అంతలేనా? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్కి, మణికంఠ సార్కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మాస్టర్స్. లవ్ యూ. బాయ్ మాస్టర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.